కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులరా, దేవుడు దైవజనుడైన ఎం దేవదాసయ్య గారికి 1938 సంవత్సరములో జనవరి 31వ తేదీ బైబిల్ మిషను బయలుపరచుట ఆ సంగతి మీద మీ అందరికీ విదితమే. 1992వ సంవత్సరములో జూన్ నెల 26వ తేదీ రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లాలో బైబిల్ మిషన్ పక్షంగా దైవ దర్శనమును బట్టి సేవ ప్రారంభించబడింది. ఇప్పటికీ 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో దేవుడు ఎంతో కృప చూపి లక్షలాది ప్రజలు రక్షించబడినట్లుగా ఆయన కృప చూపి కేవలము ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రములకు ఈ సేవ వ్యాపించినట్లుగా ప్రభు కృప చూపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దీనికి మరినంత దేవుడైన ఉన్నతమైన బలమైన కృప ద్వారా 33 సంవత్సరములు ఈ రాయలసీమ ప్రాంతములో జరిగింపబడుచున్నటువంటి సేవను బట్టి 26వ తేదీ గురువారము ఇక్కడ స్తుతి కార్యక్రమం జరిగించబడుతుంది. మీకు అవకాశం ఉంటే వచ్చి పాల్గొండి. మేము మాత్రం ఇక్కడ స్తుతి చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా మీ గృహాల్లో ఖచ్చితంగా ఆ దినమందు దేవుణ్ణి 33 సంవత్సరాలు దేవుడు జరిగించిన సేవ నిమిత్తమై అందరూ స్తుతి చేయండి. అయితే 28వ తేదీన జరగనైన స్తుతి పండుగలో మీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొండి. వేలాది మంది విశ్వాసుల మధ్య, ప్రజల మధ్య దేవుని యొక్క ఘనమైన కార్యములను బట్టి మోకాళ్ళపై నిలబడి దేవుణ్ణి స్తుతించి గొప్ప స్తుతి పండుగ ఆ కార్యక్రమానికి కుటుంబ సమేతముగా ఖచ్చితంగా మీరు పాల్గొండి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పుచు దేవుణ్ణి కనపరిచినటువంటి 103వ దావీదు సంకీర్తనలో వ్రాయబడినటువంటి కార్యం బట్టి దేవుడు ఈ 33 సంవత్సరాలు సేవలో ఎన్నో కార్యములు, ఎంతో మహిమ, లక్షలాది ఆత్మల రక్షణ కార్యము, ఎంతో మంది దేవుని ఆత్మచేత నింపబడి పెళ్లి కుమార్తెగా తయారవుతున్నటువంటి బలమైనటువంటి ఆయన కృపను బట్టి దేవుని కనపరుద్దాం, స్తుతిద్దాం. అందరూ పాల్గొండి. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. 26వ తేదీ మీ ఇంటి దగ్గర స్తుతి చేయండి. రాగలిగితే 26 రండి. 28ను కూడా పాల్గొండి. ఖచ్చితముగా అంటే 26వ తేదీ గురువారం కనుక కొంతమంది దూరాలను వారు రాలేరని 28వ తేదీకి మార్చటం జరిగింది. 33 సంవత్సరాల స్తుతి పండుగ. ఇంత సేవ జరిగింపచేసిన దేవునికి మనం ఖచ్చితంగా స్తుతులు చేయాలి. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచువాడు అని దేవుడు అన్నారు కనుక దేవుని మహిమపరచడానికి మీరందరూ రావలసినదిగా మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి రండి. మీరు గేటు దగ్గరికి రాగానే గేటు నుండి పాటలు పాడుకుంటూ లోపలికి రండి. పాటలు, కీర్తనలు పాడుచు ఆయన కుంభములలో ప్రవేశించుడి అని 100వ సంకీర్తనలు దావీదు సంకీర్తనలు వ్రాయబడినట్లు గేటు వద్ద నుండి గేటు దగ్గర మీరు కార్లు లేక ఆటోలు, మీరు బైకులు దిగి అక్కడి నుంచి పాట పాడుకుంటూ మీరు శుక్రవారం రాత్రికి వచ్చేసినా కానీ శనివారం ఉదయం వచ్చినా అక్కడి నుంచే పాట పాడుకుంటూ మీరు రావలసినదిగా రక్షగాన వందనాలు కానీ, దేవా నీవే స్తోత్ర పాత్రుడు అని కానీ ఏదో పాట మన కీర్తన పుస్తకములో ఆ పాట పాడుకుంటూ ఆయన కుంభములలో ప్రవేశించి దేవుని కనపరచాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత.